హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ రోజ్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో హోమ్లో నేను తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ రోజ్ సిరప్ కనుక మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 months వరకు ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ రోజ్ సిరప్తో చాలా డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. మిల్క్ షేక్స్ తయారు చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. గ్యాస్ వెలిగించుకుందాం. నేను 1 కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేను రోజ్ పెటల్స్ ఇలా డ్రై చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇవి మనకి నాటు గులాబీలు వస్తాయి కదా, అప్పుడు మనం దేవుడికి పెట్టిన తర్వాత అయినా తీసి ఎండబెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక మనం కొనుక్కున్న తర్వాత అవి ఎక్కువ డేస్ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేస్తే ఉండవన్నమాట. తొందరగా రేకులు ఉడిపోతాయి. ఆ రేకుల్ని ఎండబెట్టుకుని ఒక 2 days ఇలా ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకుంటే కనుక అది మనకి చాలా కాలము ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ ఇలా డ్రై చేసి పెట్టుకున్నాను అనమాట రోజ్ పెటల్స్. ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి ఒక 2 days కనుక మనం ఎండలో పెడితే కనుక డ్రై అయిపోతాయి అనమాట. ఈ రోజ్ పెటల్స్ నేను ఒక 3 spoons అయితే తీసుకుంటున్నాను. లీఫ్ అన్నది లేకుండా చూసుకొని తీసుకోవాలి. ఒకవేళ ఇది ఇలా చేయటం ప్రాసెస్ చేయలేమో అనుకుంటే కనుక మనకి అమెజాన్లో అట్లా కూడా ఈ డ్రై రోజ్ పెటల్స్ దొరుకుతాయి అనమాట. అవి తీసుకుని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఒక 10 minutes వరకు ఇలా వాటర్లో మరగనివ్వాలి. వాటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు, రోజ్ పెటల్స్లో ఉన్న కలర్ వాటర్లోకి వచ్చే వరకు దీన్ని మనం మరగబెట్టుకోవాలి. ఇగో చూడండి, వాటర్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 2 minutes దీన్ని చల్లారనివ్వాలి. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 minutes చల్లారనిద్దాం. 2 minutes అయిపోయిందనమాట. వాటర్ అన్న చల్లారిపోయినాయి. ఇప్పుడు స్ట్రైనర్లో వేసి దీన్ని మనం వడగట్టేసుకోవాలి. ఈ వాటర్ తీసుకుని ఈ పెటల్స్ అన్నిటినీ కూడా పడేయచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు సిరప్ ఎలా తయారు చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికోసం మళ్ళీ గ్యాస్ వెలిగించుకుందాం. అందులో 1 కప్పు వాటర్, 1 కప్పు వాటర్కి 1 కప్పు షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది పాకం రావాల్సిన పని అయితే లేదు, ఓన్లీ షుగర్ కరిగితే చాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా కరిగే వరకు వెయిట్ చేద్దాం. రోజ్ సిరప్ కలర్ రావడం కోసం నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు అనమాట. నేను బీట్రూట్తో తయారు చేస్తున్నాను అనమాట. ఒక చిన్న మీడియం సైజ్ బీట్రూట్ తీసుకుని పీల్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టుకొని తర్వాత అది కొంచెం థిక్గా జ్యూస్ వస్తుంది కదా, అది కనుక యూజ్ చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్ రోజ్ సిరప్ పర్ఫెక్ట్ కలర్ వస్తుంది అనమాట. దీన్ని మిక్సీ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పేస్ట్ అయితే తీసేసుకున్నాను అనమాట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. వచ్చింది కదా, దీన్ని కొంచెం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దీన్ని గ్యాస్ మీద పెట్టి బాయిల్ చేస్తాను. కొంచెం ఆ బీట్రూట్ని కొంచెం ఉడకపెట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, పచ్చివాసన పోవడం కోసం అని చెప్పి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక పొంగు అయితే వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ షుగర్ సిరప్ కూడా షుగర్ అంతా కూడా కరిగిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడకబెట్టుకుని వడగట్టుకున్న రోజ్ పెటల్స్ వాటర్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక 4 spoons ఇది బీట్రూట్ జ్యూస్ అనమాట. అప్పుడు మనము తయారు చేసుకున్నాం కదా, స్ట్రైనర్లో వడగట్టుకుని చల్లార్చుకుంది ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, న్యాచురల్గా ఎలా కలర్ వచ్చిందో, ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా. దీన్ని అసలు పాకం అనేది రానివ్వకూడదు అనమాట. ఇందులో 1 pinch సాల్ట్, 1 pinch ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకుందాం అనమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక అరబద్ద లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఒక 1/2 బద్ద వేసుకుంటే సరిపోతుంది. రోజ్ ఎసెన్స్ ఉంటే రోజ్ ఎసెన్స్, లేదంటే కనుక వెనీలా ఎసెన్స్ ఒక 1/2 spoon కలిపేసుకొని దీన్ని చల్లారనివ్వాలన్నమాట. మన చిన్నప్పుడు ఐస్ పాప్స్ అని చెప్పి ఇలా ఒక ఐస్ క్రీమ్ వాటర్ని ఒక కవర్లో వేసి ఇలా ఐస్ బార్స్ అని అమ్మేవాళ్ళు అనమాట. అవి కూడా ఇట్లా తయారు చేసుకుని చేసుకోవచ్చు. దాన్ని కూడా ఇలా సిరప్ తయారు చేసుకుని ఉంచుకొని ఈ సిరప్ని కనుక కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి అది కనుక చిన్న చిన్నగా ఐస్ క్యూబ్స్ లాగా ఇందులోనే వేసుకు తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట. దానికి యూజ్ చేయడానికి కూడా ఈ రోజ్ సిరప్ అన్నది యూజ్ అవుతుంది. ఫ్లేవర్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను అనమాట. నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఇంత అయితే అయిందనమాట. నేను ఒక గాజు సీసాలో తీసుకున్నాను.
దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. 2 months వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇది తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇది ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ గాయస్.